హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ పాపం మొగుళ్ళు కుడితిలో పడ్డ ఎలుకలు అనే ఎపిసోడ్ తోటి మేము ముందుకు వచ్చా. తమాషా జోక్స్ వినండి. ఒకసారి ఒక పిల్లాడు స్వీట్స్ తింటుంటే వాళ్ళ అమ్మంది, రే ఏంట్రా ఆ స్వీట్స్ తింటున్నావు, ఎక్కడివిరా? పక్కింటి ఆంటీ ఇచ్చింది. ఏంటి పక్కింటి ఆంటీ ఇస్తే తీసుకుంటావా? ఎప్పుడైనా నీకు చెప్పానా నాన్న కొంటేనే స్వీట్స్ తినాలి, ఎవరన్నా ఇస్తే తినకూడదు. ఆ పక్కింటి ఆంటీకి కూడా కొనిచ్చింది నాన్నేగా, అందుకే నేను తీసుకొని తింటున్నా. అలా ఇరికిస్తారనమాట. అలాగే ఒకసారి ఓ పని మనిషి అంటుందన్నమాట, ఏటమ్ గారు ఇదే చీర అయ్యగారు నాకు తీసుకొచ్చి ఇస్తే ససే నాకు నచ్చలేదని మొహాన్ని తిప్పికొట్టాను, మళ్ళీ ఆ చీర తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు కట్టుకొని తిరుగుతున్నారా? భార్య అంటుంది, ఎవరొచ్చారే? నేను గోపిగాడు వచ్చాం. ఆహా అలాగా, అయితే మీ గోపికి చెప్పండి ఆ బొట్టు బిళ్ళల ప్యాకెట్, ఆ లిప్స్టిక్ ఈసారి కారులో మర్చిపోయి వెళ్ళిపోతాడేమో, అలా మర్చిపోవద్దని చెప్పండి. అలా ఎక్కిస్తారనమాట. అట్లాగే ఒకసారి, అబ్బాబ్బా ఏంటి ఆ నడుము గెలుతారు, ఎన్నిసార్లు చెప్పాను అట్లా గెలొద్దని? అలా చెప్పండి అమ్మగారు, అయ్యగారికి నేను కూడా చెప్పి అలసిపోయాను, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. కొడుకుని తీసుకొని తల్లి వెళ్తుంటే అమ్మ ఆ బిల్డింగ్ లోకి వెళ్ళొద్దామమ్మా. అదెందుకురా, అది లేడీస్ హాస్టల్ కాదు, అక్కడ మంచి తారాజువులు, మతాబులు, చిచ్చుబుడ్లు ఉంటాయంట, నాన్న వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంటే విన్నాను నేను. ఒక భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏమండి ఇవాళ చిన్న గేమ్ ఆడుకుందాము. చెప్పవే, ఏంటది? ఏం లేదు, నాకు ఇష్టమైన ముగ్గురు పేర్లు నేను కాగితం మీద రాస్తా, మీకు ఇష్టమైన ముగ్గురు పేర్లు మీరు కాగితం మీద రాయాలి. ఓ అదేముంది, అలాగే అన్నాడు. సరే రాసిన తర్వాత, ముందు నువ్వు లేడీస్ ఫస్ట్ అన్నారుగా, నువ్వు చూపించు అన్నారు. అనగానే ఆ పేర్లు, 1 రాజకీయ నాయకుడు నరేంద్ర మోదీ గారి పేరు, 2 సచిన్ టెండూల్కర్ క్రికెటర్ పేరు, 3 మెగాస్టార్ చిరంజీవి పేరు రాసింది భార్య. మీరెవరండి, మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు ఏమేమి రాశారో ఇవ్వండి అని చెప్పంటే మా నాడు బెరుగ్గా ఇచ్చాడు. అందులో ఏమున్నాయంటే, పక్కింటి పంకజం, ఎదురింటి సరోజ, పైన మేడ పైన ఉన్న జ్యోతి, అంతే. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమండి ఇది విన్నారా? ఈ కాలనీలో మగాళ్ళంతా తాగుబోతులేనంట, ఒక్క మనిషి తప్ప. ఎవరై ఉంటారండి? ఇంకెవరే, ఆ పిసరా సుబ్బారావు గారు, అటు పైసా ఖర్చు పెట్టాడు. అంటే మీరు కాదా? కాదే నేనే. తండ్రి అడుగుతున్నాడు, ఎరా కాలేజీకి అని చెప్పి ఎవరో ఒక అమ్మాయితో సినిమాకి వెళ్ళావట, ఏ సినిమాకే? నువ్వు ఆఫీస్కి అని చెప్పి నువ్వు టైపిస్ట్ కలిసి వచ్చారే, ఆ సినిమాకి. ఎదురింటి పోస్టర్లో కొత్త ఆవిడ దిగింది. సరే చిన్నబాబుతో అంటుంది, ఒరే ఆంటీకి ముద్దు పెట్టమ్మా. అమ్మా నేను పెట్టను. పెట్టరా, పర్వాలేదు. అమ్మో కొడుతుంది. ఎందుకు కొడుతుంది నాన్న, పెట్టు. మరి పొద్దున్న నాన్న ముద్దు పెట్టమంటే ఈడ్చి చంపు దెబ్బ కొట్టిందిగా, అందుకని నేను పెట్టను. అలాగే ఏమండి, ఆ పక్కింటి ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళ ఆవిడ్ని ప్రతి వారం సినిమాకి తీసుకెళ్తాడు, మీరు ఉన్నారు ఎందుకు దండగ మరి? అలా కొట్టేమాక. ఇప్పుడు 3 సార్లు అడిగా సినిమాకి వస్తావని, ఆవిడ ఆనంది, నన్నేం చేయమంటా అని. మరి ఇలా అలాంటి తమాషా జోకులే కాకుండా మరెన్నో జోక్స్ మీరు ఇలా వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో జోకులతో మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు